హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మాటలు చెప్పకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య అనేకమైన అబద్ధాలు, గొడవలు జరుగుతున్నాయి. భార్యాభర్తలకు వచ్చే గొడవల కన్నా కుటుంబ సభ్యుల వల్ల వచ్చే గొడవలు ఎక్కువ. కాబట్టి ఒక తండ్రి తన అనుభవంతో తన కొడుకుకు చెప్పిన 20 సత్యాలు. ఈ మాటలు చెప్పడం వల్ల మీ పిల్లలు సమస్యల్లో చిక్కుకోకుండా ఉంటారు. ప్రతి ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటాయి. అలాంటి డబ్బులు ప్రసాదించే లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఇష్టమైన దైవాన్ని కామెంట్ చేయండి. 1. తల్లి మీద గౌరవంతో ప్రతి చిన్న విషయంలో భార్యతో గొడవ పెట్టుకోకు. స్త్రీ లేకుండా పురుషుడు ఎక్కువ కాలం జీవించలేడు. ఈ విషయం తెలుసుకో. 2. పోలీసులతో స్నేహం లేదా శత్రుత్వం, ఇవి రెండూ మంచివి కాదు. కాబట్టి వీరికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. 3. నీకు ఎంత దగ్గరి స్నేహితులైనా, తెలిసిన వారైనా వారితో మాటలు ఇంటి బయట ఉండేటట్లు చూసుకో. నీవు ఇంటి వద్ద లేనప్పుడు ఇంటి లోపలికి వచ్చే అంత చనువును వారికి ఇవ్వొద్దు. 4. నీ దగ్గర ఎంత డబ్బు ఉందనే రహస్యాన్ని నీ భార్యకు చెప్పొద్దు. ఎందుకంటే నీ వద్ద డబ్బు తక్కువగా ఉంటే నిన్ను చులకనగా చూస్తుంది. నీ వద్ద డబ్బు ఎక్కువగా ఉంటే నీ భార్యకు అహంకారం పెరుగుతుంది. ఇవి రెండూ కూడా భవిష్యత్తులో నీకు చెడును కలిగిస్తాయి. 5. నీ తల్లిదండ్రులు తప్పుడు సలహాలు ఎన్నిసార్లు చెప్పినా వారిపై గట్టిగా అరవవద్దు. అది నిన్ను ఎదుటివారి ముందు చులకన చేస్తుంది. 6. ఆహారాన్ని కడుపు నిండా తినకు. ఇది నిన్ను బద్ధకస్తుని చేస్తుంది. అలాగే నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 7. మీరు జాబ్ లేదా పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్య తిన్నదో లేదో తెలుసుకోవడం నీ బాధ్యత. అలాగే తనకి ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకో. అది మీ మధ్య బంధాన్ని బలపరుస్తుంది. 8. సమయం సందర్భం లేకుండా గట్టిగా మాట్లాడే వ్యక్తికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అతని వల్ల నువ్వు నలుగురిలో చులకన అయిపోతావు. 9. నీ పనిలో కానీ నీ సంసార జీవితంలో కానీ వచ్చిన బాధలను బయటి వారికైనా ఇంట్లో వారికైనా చెప్పొద్దు. అలా చెబితే వారు నిన్ను బలహీనులుగా భావిస్తారు మరియు నీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు. 10. తప్పు చేసిన ప్రతిసారి క్షమాపణలు చెప్పి మళ్ళీ తప్పు చేసే వ్యక్తికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అతడు నిన్ను ఇప్పటికీ లోకుగా చూస్తున్నాడు అని అర్థం. 11. పేదవారిని నీ స్నేహితులుగా చేసుకోవద్దు. ఎందుకంటే నీ ఆర్థిక పరిస్థితి ఇంకా దెబ్బతింటుంది. అలాగని వారిని చులకనగా చూడవద్దు. 12. మిగతా వారి రహస్యాలను నీకు చెప్పే వ్యక్తికి నీ రహస్యాలు చెప్పకు. ఎందుకంటే అతడు మీ రహస్యాలను మిగతా వారి వద్ద చెబుతాడు. 13. మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే నీ మనసులో కోరికలను తక్కువ చేసుకో. ఎక్కువ కోరికలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. 14. వేషధారణను బట్టి ఎదుటివారిని చులకనగా చూడవద్దు. నీకు ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నించు. 15. ఒకరి బలహీనతను నువ్వు ఎప్పుడూ వాడుకోవద్దు. అది నీ జీవితానికి అంత మంచిది కాదు. 16. ఒకసారి మోసం చేసిన వ్యక్తికి దూరంగా ఉండు. ఎందుకంటే నువ్వు మరలా మోసపోవచ్చు. మోసగాడిని మీ తెలివితో పసిగట్టి వారికి దూరంగా ఉండాలి. 17. బిచ్చగానితో లేదా పేదవానితో ఎప్పుడూ గొడవలు పెట్టుకోవద్దు. ఎందుకంటే చూసిన వాళ్ళు నిన్ను కూడా వారిలాగే చూస్తారు. 18. చెడు తిరుగుళ్లకు అలవాటు పడి నీ భార్యను దూరం పెట్టకు. నీకు ఎల్లవేళలా సేవలు చేయగలిగేది నీ భార్య మాత్రమే. సమయానికి ఇంటికి వచ్చే భోజనం నీ భార్యతో కలిసి చెయ్యి. 19. నీకు పుట్టింది మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా సమానంగా చూడడం నేర్చుకో. లేదంటే నీ పిల్లలు నిన్ను అసహించుకుంటారు. 20. మీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా వారు చెప్పిన ఈ అమూల్యమైన మాటలను మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకొని వాటిని అనుసరిస్తూ మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని భావిస్తున్నాను. పెద్దలు చెప్పింది మన మంచికే. వాటిని గ్రహించి జీవితాన్ని ముందుకు సాగించాలి. మిత్రులారా, ఈ వీడియో మీకు జెన్యూన్గా అనిపించి మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీకు ఇష్టమైన దైవాన్ని కామెంట్ చేయండి. ధన్యవాదములు.